ఇది మన తొడలో పెట్టే ట్యూబ్. ఇది చూసారా కొంచెం పెద్దదిగా అనిపిస్తా ఉంది, ఒక మోస్తరు పెద్దదే మామూలుగా మనం యాంజియోప్లాస్టీకి దానికి చేసే ట్యూబుల కన్నా. ఇవి షీట్లు, తొడ లోపలికి తొడ రక్తనాళం లోపలికి వెళ్ళే షీట్లు. దీని లోపల నుంచి వాల్వ్ అది వెళ్తుంది. ఇది ఎంత పెద్దదిగా ఉంది కదా, అందుకనే ముందు చుట్టేపుతా కుట్టులు లాంటివి వేసి ఇది తీసేసేటప్పుడు ఆ కుట్లు అది లాగేస్తే క్లోజ్ అయిపోతుంది. సో ఏం ఆపరేషన్ లేకుండానే తొడ నుంచినే చేయటం కుదురుతుంది ఈ షీట్ సైజును ఆ కుట్టుల మూలాన. అది ఆ ప్రోగ్లైడ్ అనేది ఈ ట్యూబ్ ఏదైతే పెద్ద ట్యూబ్ పెడతామో దాన్ని తర్వాత క్లోజ్ చేయడానికి. సో ముందే దాని చుట్టూతా కుట్టులు లాంటివి ఉంచుకుని ఈ ట్యూబ్ పెట్టి తీసేసేటప్పుడు క్లోజ్ చేస్తారు. అందుకని అది అక్కడ ముందే స్టిచ్లు వేసుకుని ఉంచుతున్నారు. ముందు డైలేటర్ అనేది పెడుతున్నారు. డైలేటర్ అంటే ఆ రక్తనాళాన్ని కొంచెం పెద్దది చేస్తుంది. ఓపెనింగ్ రక్తనాళంలో ఏదైతే ఓపెనింగ్ ఉందో అది కొంచెం పెద్దది చేస్తుంది. దాని తర్వాత దాని లోపల నుంచి ట్యూబ్ వేస్తాం. షీత్. సో ముందు డైలేటర్ పెట్టి దోవ లాంటిది తయారు చేశారు. ఇప్పుడు షీత్ అంటే ట్యూబ్ లాంటిది పెడతారు. ఇది ఒక మేజర్ పార్ట్ ఈ ప్రొసీజర్లో, ఎందుకంటే అది చాలా పెద్ద షీత్. అది షీత్ ఇప్పుడు శివకుమార్ రెడ్డి గారు షీత్ పెడుతున్నారు. అది నెమ్మదిగా లోపలికి. సో ముందు చిన్న పంక్చర్ చేసి వైర్ వేసి దాని చుట్టూతా కుట్టులు లాంటివి ముందే రెడీ పెట్టుకుని దాని తర్వాత డైలేటర్ దాంతో పెద్దది చేసి దాని తర్వాత ఈ ట్యూబ్ పెట్టి ఆ డైలేటర్ వైరు మొత్తం తీసేస్తే ఉట్టి ట్యూబ్ మిగులుతాను. ఈ ట్యూబ్ ద్వారా మనం ఏదైనా సరే లోపలికి పంపించవచ్చు. ఎవర్టా అనే మెయిన్ ట్యూబ్ లోపలికి. ఎడవైపు నుంచి వెయిన్ లోపల నుంచి, ఆర్టరీ కాదు అది, వెయిన్ లోపల నుంచి ఒక వైర్ లాంటిది, పేసింగ్ వైర్, టెంపరీ పేసింగ్ వైర్, అంటే కరెంట్ ఇవ్వడానికి హార్ట్కి. ఎందుకంటే ఈ వాల్వ్ మనం డిప్లాయ్ చేస్తూ ఉన్నప్పుడు గుండెని ఆల్మోస్ట్ ఒక 200 సార్లు 300 సార్లు బీట్ అయ్యేటట్టు చేస్తారు. ఆ బీటింగ్లో సరిగ్గా పంపింగ్ ఉండదు కాబట్టి ఆ కవాటం లోపల ఉన్న వాల్వ్ మూవ్ అవ్వదు. కేసు ఏంటంటే ఆల్రెడీ ఒక కవాటం మార్చే ఉన్నారు, ఎవర్టిక్ వాల్వ్ అనేది మార్చారు, అది చెడిపోయింది. ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాని లోపల ఇంకొక వాల్వ్ వేస్తున్నాం తొడ దగ్గర నుంచి. ఈసారి ఓపెన్ చేయకుండా, చెస్ట్ ఓపెన్ చేయకుండా. కరెంట్ ఇచ్చే వైర్ టిప్లో బెలూన్ ఉంది. ఆ బెలూన్ ద్వారా నార్మల్లీ ఫ్లోతోనే అది వెళ్ళిపోతుంది. అంటే వెయిన్ నుంచి రైట్ సైడ్ పై గదికి, దాని తర్వాత రైట్ సైడ్ కింద గదికి కూడా ఆటోమేటిక్గా న్యాచురల్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్తోనే వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కింద గదికి ఎక్కడైతే కరెంట్ ఇవ్వాలో అక్కడ బెలూన్ డిఫ్లెక్ట్ చేసేస్తారు, అంటే చిన్న చేసేస్తారు. ఇప్పుడు అక్కడ పేస్ట్ చేసి చూస్తున్నారు, అది 100 times per minute. అది ఇంజెక్టర్. అది దాని లోపల నుంచి మనం ఇంజెక్ట్ చేస్తే ఎవర్టా అనే మెయిన్ ట్యూబ్ హార్ట్ లోపల నుంచి ఎక్కడ వస్తా ఉందో ఆ ఏరియాలో ఇంజెక్ట్ చేసి చూస్తే మనకి కవాటం ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో అనేది తెలుస్తుంది. ఇప్పుడు తొడ దగ్గర ఉన్న ఆర్టరీ షీత్ లోపల నుంచి మామూలు చిన్న ట్యూబ్ తీసుకుని దాని లోపల ఒక వైర్ పెట్టి కవాటం ఏదైతే మూసుకుపోయిందో ఎవర్టిక్ వాల్వ్ దాన్ని క్రాస్ చేయాలి. అంటే ఎవర్టా లోపల నుంచి కింద గది లోపలికి వెళ్ళాలి. క్రాస్ చేసిన తర్వాతే మళ్ళీ ఏ ప్రొసీజర్ లాగా అయినా వైర్ మీద బెలూను, దాని మీద స్టెంట్ అన్నీ తీసుకెళ్ళవచ్చు. ఆ పల్సటి వైర్ తీసి కొంచెం గట్టి వైర్ ఆ ట్యూబ్ లోపల నుంచి కింద గదిలోకి వేసుకుంటున్నారు. ఎందుకంటే బెలూన్ అనేది మరీ పల్సటి వైర్ మీద ఆ వాల్వ్ క్రాస్ అవ్వలేదేమోనని. ఇది థిక్ వైర్. ఇది ఇందాకడేమో బాగా పల్సటి వైర్ ఊరిని క్రాస్ అవ్వటానికి, ఇదేమో కింద గదిలో పెట్టుకోవటానికి. సో వాల్వ్ అక్రాస్ ఇప్పుడు బాగా థిక్ వైర్ పెట్టారు. దాని మీద కూడా బెలూన్ తీసుకెళ్లి పాత కవాటం ఏదైతే చెడిపోయిందో దాన్ని క్రష్ చేస్తారు. అది ఆ కవాటాన్ని క్రష్ చేసే బెలూన్. సో మామూలు మన యాంజియోప్లాస్టిక్ బెలూన్ గుండె రక్తనాళాల్లో ఏదో వాడతామో అలాంటిదే, కాకపోతే చాలా పెద్దది. రక్తనాళాల్లో వాడే బెలూన్ 2 to 3 millimeters ఉంటే ఇది ఆల్మోస్ట్ 20 millimeters ఉంది. ఇప్పుడు కింద గది లోపలికి ఒక పిగ్టైల్ లాంటి వైర్, జలేబీ వైర్ లాంటిది. అదేంటంటే అది అట్టా తిరిగి ఉంటుంది లోపల, ఎక్కడా కూడా పర్ఫరేట్ చేయదు, అంటే హోల్ లాగా పెట్టదు. ఎందుకంటే రౌండ్ గట్ట జలేబీ లాగా ఉంది కాబట్టి. ఇది క్రింపర్. క్రింపర్ అంటే అది ఏదైతే వాల్వ్ అయితే వేస్తామో దాని ముందు ఒక చిన్న బెలూన్ మీద క్రింప్ చేస్తారు. ఈ హోల్ ఇప్పుడు పెద్దదిగా ఉంది, అది నొక్కితే చూడండి చిన్నదవుతుంది. సో ఈ వాల్వ్ అనేది బెలూన్ మీద పెట్టి దాన్ని క్రింప్ చేస్తారు, చిన్న చేస్తారు. సో దాట్ మనం పెట్టిన ట్యూబ్, తొడలో పెట్టిన ట్యూబ్ ద్వారా హార్ట్ వాల్వ్ లోపలికి వెళ్తుంది. ఇది డెలివరీ సిస్టమ్. అంటే ఇది బెలూన్, దీనికి మార్కర్లు ఉంటాయి, మనకి ఎక్స్రేలో కనపడే మార్కర్స్ ఉంటాయి. అక్కడి నుంచి పెద్దది చేస్తే అక్కడ నొక్కితే సిరింజ్ ఇక్కడ పెద్దదవుతుంది. సో బెలూన్ ఎందుకు వాడతారంటే ఈ ఇంటర్వెన్షన్లో మనం చిన్నది చేసినప్పుడు తొడ దగ్గర నుంచి ఎక్కడి నుంచి పెట్టుకోవచ్చు, హార్ట్ లోపలికి వెళ్ళినప్పుడు పెద్దది చేయవచ్చు. ఇది వాల్వ్ టెంపరేచరు అంతా ట్రాన్స్పోర్ట్లో బాగా ఉందా లేదా రికార్డింగ్ ఉంచుతుంది.
ఇది కంటైనర్లో మిథైల్ గ్లూటేట్ అనే ఫ్లూయిడ్లో స్టోర్ చేస్తారు ఈ వాల్వ్ని. ఆ ఫ్లూయిడ్ బాడీకి మంచిది కాదు కాబట్టి అది ముందు శుభ్రంగా కడిగేసి దాని తర్వాత ఆ వాల్వ్ని మనం రిలీజ్ చేసి ఆ కుట్టుల నుంచి, అది యాక్చువల్ వాల్వ్ అది. సో దానికి ఒక మెటల్ కాంపోనెంట్ ఉంటుంది, టిష్యూ కాంపోనెంట్ ఉంటుంది. అది బెలూన్ మీద పెట్టి మనం ఈ క్రింపర్ అనేది ఒక డివైస్ దాని లోపల పెట్టి నొక్కితే ఏమవుతుందంటే ఈ పెద్ద ఏదైతే ఆ మెష్ లాంటిది ఉందో అది క్రింప్ చేసి చిన్నది చేసేస్తాం బెలూన్ మీదకి. అది సో బెలూన్ మీద అది క్రింప్ అయిపోతుంది. ఆ స్టెంట్ అంటే ఆ మెటల్ పార్ట్ మెష్ లాంటిది దాని లోపల ఉన్న కవాటాలు లాంటి క్రింప్ చేసేసి చిన్నది చేసేసిన తర్వాత దాన్ని ఆ షీత్ లాంటి దాని లోపలికి పెట్టడానికి కవర్ చేసేస్తాం. ఇప్పుడు మనం తొడ దగ్గర పెట్టిన ట్యూబ్ లోపల నుంచి ఇది ఎవర్టా లోపల నుంచి మెయిన్ వాల్వ్ దాకా తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ బెలూన్ ఆ పాత వాల్వ్ లోపల నుంచి పెట్టి దాన్ని క్రష్ అయిపోతున్నారు. ముందు ఆ టెంపరీ ఎలక్ట్రిక్ వైర్ లోపల నుంచి బాగా ఫాస్ట్ గా కరెంట్ ఇచ్చి, అంటే నిమిషానికి ఒక 300 సార్లు 200 సార్లు కొట్టుకునేటట్టు చేసి అప్పుడు బెలూన్ ని పెద్దది చేస్తారు. లేకపోతే ఏమవుతుందంటే హార్ట్ గట్టిగా పంప్ చేస్తా అంటే బెలూన్ బయటకు దూసేస్తుంది. అలా చేయకుండా ఫాస్ట్ గా నంబర్ ఆఫ్ టైమ్స్ 180 టైమ్స్, అదిగోండి ఇప్పుడు 180 టైమ్స్ కొట్టుకుంటారు మీరు సౌండ్ ఇప్పుడు ఇన్ఫ్లేట్ చేస్తారు. అది ఇప్పుడు క్రాక్ అయింది. ఇప్పుడు ఆ క్రింప్డ్ అంటే చిన్న చేసేసిన వాల్వ్ ని ఆ తొడ మనం పెట్టిన ట్యూబ్ లోపల నుంచి మెయిన్ ట్యూబ్ ఎవోటా లోపల నుంచి ఆ పాత కవాటం ఏదైతే ఎవోటిక్ వాల్వ్ అంటారంటే ఎవోటాను మెయిన్ లెఫ్ట్ వెంట్రికల్ ఏదైతే పంపింగ్ చేంబర్ మధ్యలో ఉంటుందో అక్కడికి తీసుకెళ్తారు. మళ్ళీ ఇంజెక్టర్ లోపల నుంచి ఇంజెక్ట్ చేస్తే డై ఎగ్జాక్ట్ గా ఎవోటాను లెఫ్ట్ వెంట్రికల్ అంటే మెయిన్ పంపింగ్ చేంబర్ ఆ వాల్వ్ ఎక్కడ ఉంది 3 కనపడుతున్నాయి. ఇప్పుడు డాక్టర్ గౌతమ్ అక్కడ ఎక్కువ చూసి కవాటంలో లీక్ ఏమీ లేదు అంటే మళ్ళా ఎవోటా నుంచి కింద గది లోపలికి ఏం బ్లడ్ వెళ్ళకుండా ఉంది, బాగుంది. అలాగే గ్రేడియంట్ అంటే ప్రెషర్ డిఫరెన్స్ మెయిన్ పంపింగ్ చేంబర్కి ఎవోటాకి 7 మిల్లీమీటర్స్ ఉంది. ముందు ఒక 80 మిల్లీమీటర్లు ఉండేది. అది మనకి ఎక్కువ ద్వారానే తెలుస్తుంది. డెలివరీ సిస్టమ్ అంతా అంటే దేని ద్వారా అయితే డెలివరీ చేశారో అదంతా తీసేస్తారు. సో ఈ ప్రొసీజర్ సమ్మరైజ్ చేయాలంటే ముందు తొడ ఆర్టరీ లోపల పెద్ద ట్యూబ్ పెట్టారు. దాని లోపల నుంచి ఈ ముందు వైర్ పెట్టుకుని క్రాస్ చేశారు. ఆ ఎవోటిక్ వాల్వ్ ని క్రాస్ చేసిన తర్వాత దాన్ని పెద్ద బెలూన్ పెట్టి క్రష్ చేశారు. క్రష్ చేసిన తర్వాత ఈ వాల్వ్ ఇది ఏదైతే క్రింప్డ్ వాల్వ్ అంటే దాన్ని చిన్న చేసేసి అక్కడ తీసుకెళ్లి ఆ పాత వాల్వ్ లోపల ఈ కొత్త వాల్వ్ని పెట్టి ఎక్స్పాండ్ చేశారు బెలూన్ పెట్టి. అదంతా అయిపోయిన తర్వాత మొత్తం ఈ డెలివరీ సిస్టమ్ అంటే ఆ జలేబీ వైర్ లాంటిది ఇవన్నీ తీసేసి ఇప్పుడు తొడ దగ్గర ఉన్న పెద్ద ట్యూబ్ని మనం ముందే వేసి దాని చుట్టూతా వేసిన కుట్టుల్ని టైట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు 2 ట్యూబులు పెట్టి ఎవోటాలో ఉన్న ప్రెషర్ ఈ కింద గదిలో ఉన్న ప్రెషర్ చూస్తున్నారు. సో ఇప్పుడు రెండింటికి ఏం ప్రెషర్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఏమీ లేదు. అంటే కవాటం ఏమి రెసిస్టెన్స్ ఇవ్వటల్లా మనం కొత్తగా పెట్టిన కవాటం. అలాగే లీక్ కూడా ఏం అవ్వటల్లా. అంటే ఎవోటా నుంచి మళ్ళీ బ్యాక్ కింద గది లోపలికి పంపింగ్ గది లోపలికి లీక్ ఏమి లేదు. సో పర్ఫెక్ట్ గా ఉంది వాల్వ్. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. 2 కూడా 126/76. లీక్ కూడా పోయింది. లీక్ ఉన్నప్పుడు కింద బ్లడ్ ప్రెషర్ 40 ఉండేది, ఇప్పుడు చూడండి పెరిగింది. టైల్ లాంటి క్యాథెటర్, దాని పిక్టైల్ అంటారు. దాని లోపల నుంచి డై ఇంజెక్ట్ చేస్తే ఎవర్టా లోపలికి ఎవర్టాను కవాటం కనపడుతుంది. కింద కదా అసలు కనపట్ల, ఏ మాత్రం లీక్ అవట్లా బ్లడ్. ఇప్పుడు ఆ తొడ దగ్గర ఉన్న పెద్ద ట్యూబ్ తీసేసి దాని చుట్టూ ఎప్పుతా ఉన్న కుట్టుల్ని టైట్ చేస్తారు. చాలా పెద్ద ట్యూబ్ అక్కడ స్టిచ్ చేస్తారు. అలాగే స్టిచ్ చేస్తారు. ఇప్పుడు ఎడవైపు నుంచి పెట్టిన ట్యూబ్ లోపల నుంచి ఇంజెక్ట్ చేసి చూసుకుంటున్నారు ఆ ట్యూబ్ ఎలా ఉంది, మనం ఈ పెద్ద ట్యూబ్ ఎక్కడ పెట్టామో ఆ రక్తనాళం ఎలా ఉంది, బాగా క్లోజ్ అయిందా లేదా అని. మీరు చూడండి అక్కడ ఏమాత్రం లీక్ కానీ ఏమీ లేదు. సో బాగుంది, క్లోజ్ అయిపోయింది. బయట నుంచినే మనం చక్కగా దాన్ని ఓపెన్ చేయకుండా సర్జరీ లేకుండా పెద్ద ట్యూబ్ పెట్టి దాని వల్ల బయట నుంచినే మనం క్లోజ్ చేసేయగలిగాం ఈ కొత్త టెక్నాలజీ వల్ల.